చెప్పండి ఏంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ భోజనాల ప్రాబ్లమ్స్? పూరీలు పెట్టట్లేదు సార్, పాలు పెట్టట్లేదు సార్. దానికి రీజను ఇప్పుడు వర్కర్స్ ఉన్నారు కదా సార్, ఆ పాల నుంచి శాలరీ కట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. అన్నీ వద్దులే బాబు, నువ్వు 2000 నుంచి తెస్తావు, ఈయన తీసుకోవాలి, మళ్ళీ నేనే ఇస్తాను ఒక 2000 రూపాయలు పాడడానికి ఇస్తాను. మీకు నెంబర్ ఇచ్చారా మా వాళ్ళు? మీరు రేపు సెలవులకు ఇంటికి పోయినాక మీ దగ్గర ఇప్పుడు ఫోన్లు ఉన్నా కానీ మిల్క్ డైలీ ఇవ్వాలండి, లేదంటే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అంటే నా పేరు చెప్పాయా, నీకు ఎవరైనా వచ్చి అడిగితే కదా విజయప్రతాప్ రెడ్డి సార్ చెప్పినాడు అని చెప్పి నా నెంబర్ ఇవ్వండి, నెంబర్కి ఫోన్ చేయండి, నాకు ఎవరైనా వచ్చి అడిగితే. నేను ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చిందా? అంటే ఇది అటాచ్ కాలేజ్ ఉంది సార్, వాళ్ళ రిక్వెస్ట్ ఓనర్ కాలేజ్ అతను. ఓ దీని ఓనర్ కాలేజ్ అతను డొనేట్ చేశాడా ఇవి? అంటే అతను ఏమైనా యూజ్డా లేకపోతే కొత్తగా కొనిచ్చాడా? మనం వాడుకోవడానికి కొత్తవి ఇచ్చారు సార్. పర్లేదు, సరిపోయింది. ఇది 75 మందికి ఉందా? గుత్తి వంకాయ ఏం చేస్తున్నావు? వంకాయలో మసాలా తయారు చేస్తాం. వంకాయ వేసావా? ఇంకా లేదు సార్, ఎక్కడ ముందు తయారు చేసుకుని తర్వాత అది సాంబారా? ఉండి మీరేనండి పర్చేజింగ్ మీరే కదా? పర్చేజింగ్ మీరే కదా? బిల్స్ వచ్చాయి 2 months అయిందా? సైజ్ బాగున్నాయి. ఇప్పుడు మీకు క్రెడిట్ ఇస్తారా? 1 month బరువు ఎంత? ఎవ్రీడే ఎగ్ ఇస్తున్నారండి? ఎవ్రీడే ఎగ్ ఇస్తున్నారు. చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇస్తావా? 175. 50 grams. వర్కౌట్ కాదే మీకు? అంత చికెన్ ఇస్తే వర్కౌట్ కాదే? 150, 130, 140, ఒక 20-30 గ్రాములు మేనేజ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. మనకు 600 grams రోజుకు రైస్, కాబట్టి ఏం ప్రాబ్లం లేదులేండి. చెప్పండి. ఎందుకు మీకు 600 ఉంది? మీకు ఆన్లైన్లో 500 grams చూపిస్తా ఉంది. ఇండియన్ టు మీకు 500 grams తో ఇస్తున్నారు. మళ్ళీ మనకి ఒక కాలం ఉంది సార్, ఒకవేళ సరిపోతే ఎక్స్ట్రా అడగమంటారు. పర్లేదు. యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఈ మధ్య ఒక 2 months నుంచి ఈ రైస్ది కూడా జేఎన్బికి ట్యాగ్ చేస్తారు సార్. ముందు ఏంటంటే కన్సర్న్ హెచ్డబ్ల్యూ ఇండియన్ ప్రైస్ చేసేవారు సార్, 600 grams into strength అని. కానీ ఇప్పుడు ఏంటంటే అది డిఫాల్ట్గా ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తారు సార్. అందులో అంటే స్టాండర్డ్గా 500 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లాస్ 500 వస్తుంది సార్. సో మనకి ఒక ఆప్షన్ ఇచ్చారు సార్, అక్కడ ఏంటంటే మాన్యువల్గా ఎంటర్ చేసుకోండి, అది సిస్టమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది నీ స్ట్రెంత్ ఎంత వస్తుంది నీకు ఎలిజిబిలిటీ. అప్పుడు 500 grams క్యాలిక్యులేట్ చేస్తుంది. నీకు ఇంకా ఎక్సెస్ కావాలా తక్కువ సరిపోతుందా అని మనల్ని అడుగుతుంది సార్. సో అక్కడ మనం ఎస్ అని మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు సార్. మేడం నేను విజయప్రతాప్ రెడ్డి మేడం. నమస్తే అమ్మా. ఇప్పుడు నేను అచ్యుతాపురంలో, ఇది యలమంచిలి నియోజకవర్గం, అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురంలో ఒక పోస్ట్ మెట్రిక్ ట్రైబల్ హాస్టల్లో ఉన్నాను. ఇక్కడ జూన్ నుంచి రైస్ 600 grams ఇచ్చేవాళ్ళు 2 months నుంచి 500 grams ఇస్తున్నారు. ఆన్లైన్లో అది అప్గ్రేడ్ కాలేదో మరి, ఏదో ప్రాబ్లం సంథింగ్. ఇది మీకు ఇంకా వేరే ఎక్కడన్నా నోటీస్కి వచ్చిందా ఈ ప్రాబ్లం? చూడండి ఏంటి ఇది, మీ ట్రైబల్ ఆఫీసర్ను అడగండి, మన డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఆఫీసర్తో మాట్లాడండి. ఎందుకంటే బాగా పిల్లలు బాగా మంచి గ్రౌండ్కి ఉంటుంది, బాగా ఆడుకునే పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు 300 grams తింటారు. అప్పుడు వార్డెన్కు ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ అంతా ఇవ్వడానికి సరిపోక. అది కొంచెం 600 grams వచ్చేటట్టు చూడండి. అది ఆన్లైన్లో 2 months నుంచి 500 grams అది అప్లోడ్ అవుతా ఉంది. చూడండి అమ్మా ఇమ్మీడియట్గా. బాగున్నారా? చెప్పండి ఏంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ భోజనాల ప్రాబ్లమ్స్? భోజనం అంటే అన్ని బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మాకు ఈ పూరీలు పెట్టట్లేదు సార్, దానికి రీజను వర్కర్స్ లేరు సార్. అవును, ఇద్దరు ఉన్నారు కదా గవర్నమెంట్ వర్కర్స్. ప్రైవేట్ వర్కర్. ఏ వర్కర్ అయితే మనకేం ఇప్పుడు ఆ ఇద్దరు వంట చేయట్లేదండి. ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్కి మనకు పోస్టింగ్స్ లేవమ్మా? పోస్ట్ మెట్రిక్ లేరు, తెలుసు నాకు. అది అప్పుడు దీంట్లోనే మేనేజ్ చేస్తున్నారు. సరే ఏదైనా కానీ ఇద్దరైతే వర్కర్లు పెట్టుకున్నారు కదా మీరు. ఆ రోజు సండే రోజు పూరీలో చేయరా వీళ్ళు? అంటే ఇంతమంది ప్రెస్సింగ్ అంటే మళ్ళీ స్టూడెంట్స్ యూజ్ చేస్తారనుకోండి సార్, స్టూడెంట్స్తో పని చేస్తారని కొన్ని దగ్గర వస్తున్నాయి. మీరు పూరీలు చేసేదానికి తయారుగా ఉన్నారా?
సార్ ఇంకో విషయం, ఉండు 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 ఒకటి అయిపోనిమ్మా. ఇప్పుడు పూరీలు మీరు హెల్ప్ చేయలేరా? ఏ తప్పేం లేదమ్మా, నేను రాసిస్తా. కానీ మీ ఇప్పుడు మనం అన్నీ నేర్చుకోవాలా. నేను అన్ని వంటలు చేస్తా తెలుసా. నీ ఇష్టం వచ్చిన వంట చెప్పినా నేను చేస్తా. ఎందుకంటే నేను బ్యాచులర్ ఉన్నా, అప్పుడు అన్ని వంటలు చేసుకునేవాడిని, బ్రహ్మాండంగా తినేవాడిని. అంటే ఈ ప్రెస్సింగ్ అవి కూడా లేవా? లేదు సార్ మామూలు ప్రెస్సింగ్ లేవా? అది మాన్యువలే ప్రెస్సింగ్ ఉన్నాయి. సార్ అంటే డిపార్ట్మెంట్ మనకి సర్వ్ చేయలేదు సార్. నేను ఏమంటున్నా, ఇట్లా ఒత్తేటివి పూరి ఒత్తేటివి కొనుక్కోవడం. ఓకే ఆ? అవి ఒక 1000 రూపాయలు ఉంటుందేమో అనుకుంటా. నేను ఒక 2000 ఇస్తా, ఒక 2 కొనండి. వద్దులే బాబు, నువ్వు 2000 నుంచి తెస్తావు, ఈయన తీసుకోవాలి మళ్ళా. నేనే ఇస్తా ఒక 2000 రూపాయలు. నువ్వు ఒక 2 కొనకరా, 2 ఇట్లా ప్రెస్ చేసేటివి. అవి పూరీలు వాళ్ళకు పెట్టు, సార్ పిల్లలకి పాడడానికి ఇస్తా. అంటే పిల్లలు ఒక 2 తీసుకురా, వాళ్ళు హెల్ప్ చేస్తారు. పూరీలు చెప్పేయండి ఆదివారం పూట. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్పు. నెక్స్ట్ అంటే పాలు పెట్టట్లేదు సార్. దానికి రీజన్ ఇప్పుడు వర్కర్స్ ఉన్నారు కదా సార్, ఆ పాలు నుంచి శాలరీ కట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు సార్. అండి నేను మీ చికెన్ ఎంత ఇస్తా ఉన్నారు? ఎన్ని గ్రామ్స్, ఎన్ని ముక్కలు వస్తాయి? 2 స్పూన్స్ వేస్తారు. 2 స్పూన్స్. ఎన్ని ముక్కలమ్మా? 2, 3, 4, 5, 6, 4-5 పీసెస్. అంటే మీరు ఒక 100 గ్రామ్స్ కంటే ఎక్కువ ఏం రావడం లేదండి. ఒక 100 కంటే ఎక్కువ ఏం రావడం లేదు. ఒక 100 గ్రామ్స్ కంటే ఎక్కువ ఏమి ఇవ్వడంలే మీరు. నేను చెప్పేది ఒక 100 గ్రామ్స్ ఇచ్చినా 4 ముక్కలు వస్తాయి. ఇప్పుడు 75 మంది ఉండి 7.5 కిలో తెప్పియాలి మీరు 2 సార్లు, ఆదివారము మంగళవారం సాయంత్రం కదా. మీరు 100 గ్రామ్స్ తెప్పియండి. ఏమి 100 గ్రామ్స్ యాక్చువల్లీ 175 గ్రామ్స్ ఇవ్వాలి వీళ్ళకు. ఆ 75 గ్రామ్స్ డబ్బులు మిగులుతాయి కదా. ఓకే సార్. ఓకే అర్థమవుతుందా? ఆ 75 గ్రామ్స్ డబ్బులు ఇటు అడ్జస్ట్ చేయండి. 53 రూపాయల 33 పైసలు పర్ క్యాపిటాలో 42 ఐటమ్స్లో కొన్ని ఏమేమి కంక్లూజ్గా ఏమేమి మిగిలియచ్చు అనేది ఆలోచించండి. నువ్వేం చెప్పావు? ఏంది? మిల్క్ ఆ డబ్బులు మిల్క్ ఇవ్వాలండి. బాగా పిల్లలు ఆడుకునే పిల్లలు లేదు సార్, అంటే రీజన్ వల్ల ఆపాను సార్. అన్ని ఇటు అడ్జస్ట్ చేయండి అంటున్నాను. అడ్జస్ట్ చేస్తాను సార్. అయితే 100 గ్రామ్స్ ముందు పిల్లలకు పెట్టినాకనే వర్కర్లు కానీ ఎవరైనా తినాలా. ముందు వాళ్ళు 1 కిలో తిన్నారనుకో ఎత్తిపోతుంది సంసారం. అది తప్పకుండా సార్. ఒక 4-5 పీసెస్ వచ్చేటట్టుగా గ్రేవీతో కలిపి ఇవ్వండి. ఈ బాబు 75 గ్రామ్స్ మైన నువ్వు మిల్క్ అడ్జస్ట్ చేయి. ఓకే సార్. ఏమి నేను మాట్లాడతానమ్మా. అయ్యో మనం అడిగాం కదా అవుట్ సోర్సింగ్ ఏమన్నా ఇమ్మని. ఫైల్ నడుస్తుందని చెప్పారు గవర్నమెంట్. చూడమ్మా, నేను మీకు ఎంప్లాయీస్ గవర్నమెంట్ అపాయింట్ చేసేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ మొన్న కూడా డిస్కషన్ వచ్చింది. ఎట్లా ఒకటలే ఏది SC ST BC పోస్ట్ మెట్రిక్. ఇప్పుడు ఆల్రెడీ బీసీకి ఉన్నారు పోస్ట్ మెట్రిక్, SC STకి లేరు, SCకి కూడా లేరు, బీసీకి ఉన్నారు. చేశారా? SCకి చేశారు, STకి చేయడం చేద్దాం. మ్యాక్సిమం అది చేస్తాంలేమ్మా. తర్వాత కూడా చికెన్ పెంచుతారు వర్కర్లు వస్తే కన్నా. మిల్క్ డైలీ ఇచ్చేదానికి ప్రయత్నం చేయండి. మీకు నెంబర్ ఇచ్చారా మా వాళ్ళు? మీరు రేపు సెలవులకు ఇంటికి పోయినాక మీ దగ్గర ఇప్పుడు ఫోన్లు ఉన్నా కానీ మిల్క్ డైలీ ఇవ్వాలండి. లేదంటే వాళ్ళు ఫోన్ చేస్తారు నాకు రాసి ఇచ్చేసి. ఇంకా ఎవరు? ఏ అబ్బాయి? వీడేనా? వీళ్ళిద్దరా రన్నింగా? వెరీ గుడ్. ఎక్కడ ఇప్పుడు మీకు కాంపిటీషన్? ఎప్పుడు కాంపిటీషన్ అయిపోయింది సార్. డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి వెళ్ళాం సార్. మీ వార్డెన్ సార్ బాగానే ఉంటాడా? ఉంటారు సార్. ఏ ఇబ్బంది లేదు. మిల్క్ అయితే ఇవ్వండి. పొద్దున పూట బాగా గరం ఇస్తే తాగుతారు హ్యాపీగా. ఎట్లా మేనేజ్ చేయండి కొంచెం. ఆ పూరీలు కొంచెం హెల్ప్ చేయండి. ఎవరో ఏదో అంటారంటే నా పేరు చెప్పాయా, నీకు ఎవరైనా వచ్చి అడిగితే కన్నా విజయప్రతాప్ రెడ్డి సార్ చెప్పినాడు అని చెప్పి నా నెంబర్ ఇవ్వండి. ఆ నెంబర్ నా PS నెంబర్ ఇవ్వు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. నాకు ఎవరైనా వచ్చి అడిగితే నేను హెల్ప్ చేయండి. ఏం కాదు. ఏందిరా మనం నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకుంటేనే ఏదైనా సాధించగలం. రేపు మీ వైఫ్స్ ప్రెగ్నెన్సీ ఉంటారు, మీరు వంట చేయాల్సి వస్తుంది. అర్థమైతే అవుదా? ఇట్లా ఎన్నో ఉంటాయి. కాబట్టి వంట అనేది చాలా అవసరం. వంట నేర్చుకోవడం అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరికి అన్నిట్లో ఉండాలి రెడీగా. ఏమేం చదువుతా ఉన్నారు ఇక్కడ ఉండే వాళ్ళు? డిగ్రీ ఉన్నారా? డిప్లొమా పాలిటెక్నికా? అందరా? ఇంటర్మీడియట్ ఉన్నారా? ITI. సార్ ఇక్కడ వచ్చిన సబ్మిషన్ సార్ మీరు కూడా కొంచెం చెప్పండి సార్. మనం ఈ ఎగ్జామ్స్ దృష్టిలో 5:30 నుంచి స్టడీ అవర్ స్టార్ట్ చేస్తాం సార్. మార్నింగ్ 5:30 లేస్తున్నారు అందరూ, బ్రతుకులాడించుకుంటున్నారు సార్. మీకోసం అర్థం చేసుకోండి. మీ తల్లిదండ్రులు ఎంత పేదవాళ్ళు, పేదరికం నుంచి వచ్చారు. ఈరోజు మంచి చదువుకుంటేనే కదా మీకు భవిష్యత్తు. రేపు ఇక్కడ ఏదైనా ఎంజాయ్ చేసి ఇప్పుడు ఈవినింగ్ బాగా ఆడుకుంటా ఉన్నారు. బై గాడ్ గ్రేస్ మీకు మంచి గ్రౌండ్ ఉంది.
మీకు 5:30కి లేయాలా, మ్యాక్సిమం 10కి పడుకోవాలా. 7.5 hours ఎనఫ్ మనిషికి నిద్ర. 7.5 గంట గొప్ప, మాకు 5-6 గంటలు రాదు నిద్ర, వయస్ ఫ్యాక్టర్. అర్థమవుతా ఉందా? కాబట్టి 5:30కి లేయండి, చదువుకోండి మంచిగా, బాగా కసిగా చదవండి. అట్లా ఇట్లా చదివితే కుదరదు. మీకు చదువు అనేది చాలా అవసరం. ఆ చదువు లేకుండా పోతే మీరు పనులకు పోవాల్సి వస్తుంది, మీ పేరెంట్స్ పోయినట్టుగా. చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు, ఎన్నో కష్టాలు ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకోండి, మీకోసం ఇదంతా. చెప్పండి, ఇక్కడ మీరు ఇక్కడ అకామిడేషను, ఈ ఫుడ్డు, దీనికి బయట మీరు ఎక్కడన్నా పోయి బయట హాస్టల్స్లో, పేయింగ్ హాస్టల్స్లో ఉండాలంటే 6-7 రూపాయలు తీసుకుంటారు నెలకు అకామిడేషన్ ఇచ్చి ఈ ఫుడ్ పెట్టేదానికి. మనకు ప్రభుత్వం ఫ్రీ ఇస్తూ ఉంది. ఎందుకని? కింద ఉన్న దిగుస్థాయి పిల్లలంతా పైకి రావాలి, బాగా చదువుకోవాలని. టిఫిన్ ఏదైనా బాగలేదని చెప్తే ఒకటి మారుస్తా. ఏదైనా టిఫిన్ మార్చాలా? అన్నీ బాగున్నాయా? ఉప్మా బాగుందా? అన్నీ ఓకేనా? చట్నీ బాగుందా ఉప్మాలోకి? ఓకే, అన్నీ బాగున్నాయి నాకు తెలిసిన కాడికి. మీకు మిల్క్ పూరి ఒకటే 2 ప్రాబ్లం. మిల్క్ ఇవ్వండి రేపటి నుంచి అండి, ఎట్లా మేనేజ్ చేయండి. చికెన్ విషయంలో కొంచెం ఒక 100-110 grams మేనేజ్ చేయండి. ఆ వంట వాళ్ళు రేపు ఒకవేళ వస్తే కానీ నేను కూడా మళ్ళీ గట్టిగా అడుగుతాను. ఆ వంట వాళ్ళు వస్తే కానీ అది కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే ఓకే, పూరీలు మీకు ఓకేనా? మీరే కొంచెం పొద్దున్నే వచ్చి కొంచెం చేయండి. కొంతమంది డ్యూటీలు వేసుకోండి, ఓ 10 మంది ఒకసారి, 10 మంది ఒకసారి, 10 మంది ఒకసారి, ఆదివారం వేసుకుంటే కానీ ఆ 10 మంది పోయి నేర్చుకున్నట్టు ఉంటుంది, హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.